ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము మెటర్నిటీ లీవ్ తీసుకున్నాక నెక్స్ట్ డే అనమాట ఇంట్లో బోర్ కొడుతుందని ఇలా నర్సరీకి వెళ్ళాము. మా అమ్మకి మొక్కలంటే చాలా ఇష్టం కంటే పిచ్చి అని చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే, మనం ఇక్కడ సిటీలో ఎన్ని మొక్కలు పెట్టినా వాటి లైఫ్ టైం తక్కువ ఉంటుంది. మీకు అందరు తెలిసిందే, మనకి ఎక్కువ ప్లేస్ ఉండదు, ఆప్షన్స్ కూడా ఎక్కువ తీసుకోవడానికి ఉండదు. అదే విలేజ్లో అయితే చాలా పెంచుకునే ఆప్షన్ ఉంటుంది. ఫ్లవర్స్ కూడా పూజకి ఇక్కడ మాకైతే మంత్కి ఒక 700 దాకా అవుతాయి. అదే విలేజ్లో ఉన్నామంటే చక్కగా ఇలా వెళ్ళి మనకు కావాల్సిన పూలన్నీ కోసుకోవడానికి ఆప్షన్ ఉండే. ఏం చేస్తాం, కానీ నర్సరీకి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది, డిఫరెంట్. నేనైతే ఎప్పుడు చూడని మొక్కలు చాలా రేర్గా ఉండేవి కూడా చూశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే తమలపాకు ఆల్రెడీ ఉండేది మా ఇంట్లో, అది స్పాయిల్ అయిపోయిందనమాట. మేము హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అలాగా. సో మేము కొత్త తీసుకున్నాము తమలపాకు చెట్టు అండ్ మందారం తీసుకున్నాము. ఒక 4 వెరైటీస్ అలా తీసుకున్నాము. బంతి పూలు అలా చాలా ఉన్నాయి. నాకు ఎలా అంటే ఈ ప్రెగ్నెన్సీలో నాకు వర్క్ స్ట్రెస్ ఎంత హారబుల్ ఉందంటే, సో ఈ నర్సరీకి వెళ్ళాక నాకు చాలా రిలీఫ్ అనిపించింది. సో చేంజ్ అనిపించింది. మీ అందరికీ ఇది ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే, నేను 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. సో ఇంకా నా డ్యూ డేట్ దగ్గరకు వస్తుంది. ఈ టైంలో బయటకు తిరగకూడదు ఇవన్నీ నాకు తెలుసు. బట్ ఏంటంటే ఇంట్లో ఉంటే నాకు ఆల్రెడీ అన్ని డేస్ ఆఫ్ వర్క్ చేసి, నాకు నైట్ 1-2 వరకు వర్క్ చేసి, మళ్ళీ మార్నింగ్ లేచి వర్క్ చేసి, ఇవంతా చాలా స్ట్రెస్ఫుల్ ఉండే లైఫ్ నాకు. సో ఇది నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది, నాకు చేంజ్ అనిపించింది. సో ఆఫ్టర్ ఈ రోజు తర్వాత అయితే, ఈ నర్సరీకి వెళ్ళిన తర్వాత అయితే నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. లైఫ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అవుతుంది. నేనైతే చాలా ఫేస్ చేశాను. ఎవరైతే ప్రెగ్నెన్సీలో వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, ఎలా చేస్తున్నారో ఏంటో. కానీ నేనైతే ఫుల్ టయర్డ్ అండ్ గివప్ ఇచ్చేయాలని చాలాసార్లు అనిపించింది. బట్ తప్పదు కదా, లైఫ్లో చేయాలి. అండ్ ప్యాషన్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. సో అందుకే అనమాట. ఈ నర్సరీ ఎక్కడ అంటే, మీకు అక్కడ నోవోటల్ కనిపిస్తుంది కదా, సో నోవోటల్ రామర్పాడు దగ్గరలో అనమాట. ఇది రైతు నర్సరీ అనేది ఉంటుంది. యాక్చువల్గా మేము ఎప్పుడు కడియం నర్సరీకి వెళ్తాము. సో ఆ రోజు ఏమైందంటే, మీరు న్యూస్ ఛానల్ విజయవాడలో ఉండే వాళ్ళైతే చూసినట్లయితే, అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఎక్కడంటే ఒక కార్ షోరూమ్ దగ్గర, సుజుకి సంథింగ్ నాకు గుర్తులేదు, ఎగ్జాక్ట్లీ ప్రసాదం పాడు దగ్గర ఒక ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ అయింది. సో అటువైపు ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా అని చెప్పి మేము ఇంకా ఈ నర్సరీ వెళ్ళామన్నమాట. కాస్ట్ అయితే రీజనబుల్గా ఏం లేవు, చాలా కాస్ట్లీ ఉండే. కానీ అక్కడికి వెళ్ళాక మనం కాస్ట్ చూడము, అది ఇది అనుకుని చాలా కొనేస్తూ ఉంటాము. ఆబ్వియస్లీ అలానే ఉంటుంది కదా. మీకు కడియం నర్సరీ బెస్ట్ అనిపించిందా, ఈ రైతు నర్సరీ బెస్ట్ అనిపించిందా అనేది కూడా నాకు చెప్పండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే, సో దట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అనవసరంగా అన్నెసెసరీగా మనీ ఇన్వెస్ట్ చేసి మనీ పెట్టే బదులు వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో వచ్చేస్తా. బాయ్.